డెఫినెట్లీ ఓవర్ స్పైసీ ఫుడ్స్, లేకపోతే ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉన్న ఫుడ్స్ అండ్ రెడ్ మీట్ అంటాం. రెడ్ మీట్ అంటే మనకు మా ఈ ప్రాసెస్డ్ మీట్ కానీ లేకపోతే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న మీట్ కానీ తీసుకుంటే డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ డైజెషన్ ఇష్యూస్ అండ్ రేర్ కేసెస్లో మనకు క్యాన్సర్కి లీడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఈ ఫుడ్స్ వల్ల. ఓకే డాక్టర్ గారు, జనరల్గా మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా పచ్చళ్ళు పెట్టుకోవడం అలవాటు. ఎందుకంటే ఇయర్లీ వన్స్ పెట్టుకునేటువంటి ఆవకాయ కానీ మాగాయ కానీ ఇంకా రకరకాల పేర్లతో వాళ్ళ ఫ్యామిలీస్ పద్ధతులను బట్టి పెట్టుకుంటూ ఉంటారు. ఇవి నిల్వ ఉంచేటువంటి పచ్చళ్ళు 1 year వరకు నిల్వ ఉంటాయి. సో ఇలాంటివి రెగ్యులర్గా తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా వచ్చే ఛాన్స్? సో డెఫినెట్గా ఏ ఫుడ్ అయినా కానీ ఇన్ ఏ మోడరేషన్ తినాలి. సో ఏది కూడా అతిగా తీసుకుంటే ఫుడ్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఏ మెడిసిన్. అతిగా తీసుకుంటే ఇట్ విల్ బికమ్ ఏ పాయిజన్ అనమాట. సో అలాగే మనకు ఈ పచ్చళ్ళు కూడా చాలా రోజులు నిల్వ ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ స్మాల్ క్వాంటిటీస్ దాంట్లో కూడా కొన్ని మనకు హెల్ప్ చేసే ఫ్రీ రాడికల్స్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ దెన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇన్ మినిమల్ క్వాంటిటీస్ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. కానీ సివియర్ హెవీ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్పైసెస్ వల్ల మనకు స్టమక్లో ఉన్న లైనింగ్ పాడైపోయి అల్సర్లు వచ్చి దాని తర్వాత మనకు గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది.